తెలంగాణ ప్రజల్లారా మంచిగా వినండి ఒకసారి. ఈ కల్వకుంట్ల కుటుంబం, ఈ దొంగల దోపిడి కుటుంబము తెలంగాణ ప్రజల సొమ్ము 2,88,1100 కోట్లు దోచుక తిన్నది. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, న్యూస్ పేపర్లలో వచ్చింది. వీళ్ళకి సంబంధించిన ఛానళ్లలో అది రానియలేదు. ఇట్లాంటి విషయాలని బయటికి రానియరు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు వాని మీద దాడి చేసిర్రు. అసంటోళ్ళు 100 మంది పుట్టుకొస్తారు, మేం ప్రశ్నిస్తాం. మీరా ప్రశ్నించేది? దొంగలు దొంగ 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 నడిచినట్టుంది. ఒక దొంగనే దొంగ నడిచినట్టుంది. మేడిగడ్డకు పోతాం, 3 రోజుల పర్యటన. మేడిగడ్డకు పోయి ఏం బీక్తావు? అక్కడున్న చెట్ల ఆకులు బీక్తారు. మీరేగా మేడిగడ్డ కాళేశ్వరం కట్టింది, అప్పుడు లేదా బుద్ధి సోయి? ఎవనమ్మ ఇండియన్ సొమ్ము 2,88,1100 కోట్లు. ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కేంద్రానికి లేఖ రాస్తారో లేకుంటే మీరే వీళ్ళపైన చర్య తీసుకుంటారో తెలియదు. వీళ్ళని ఒకనొకని చెట్టుకొని పుట్టకొని కరెంటు స్తంభాన్ని గట్టేసి లాగుల తొండలు వదిలి తెలంగాణ ప్రజల సొమ్ము కక్కిచ్చి తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణకు చెందేటట్టు చేయాలి. మీరు 6 పథకాలకు ఇంకా 6 పథకాలు జోడించి ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం మాక్సిమం షేర్ చేయండి. ఇది వైరల్ కావాలి, వాళ్ళని లోపలెయ్యాలి. కాంగ్రెస్ కోటేసింది ఎందుకు అనుకున్నారు తెలంగాణ ప్రజలు? ఈ దొంగల కుటుంబాన్ని, దోపిడి కుటుంబాన్ని తీసుకుపోయి విచారణ జరిపి మీరు లోపలేస్తారు, వాళ్ళ పైసలు కక్కిస్తారని కాంగ్రెస్ కోటేసిరు. దయచేసి దీని మీద మీరు